అందరికీ నమస్కారం. గ్రంథాలయాల పునర్వికాసం గురించి ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాల ఉద్యమం దాని పునర్వికాసం చేసి గ్రంథాలయాలని అభివృద్ధి చేయడం కోసమని మాట్లాడుకుందామని ఇందాక అనుకున్నాం. అయితే అందులో వికీపీడియా పాత్ర ఏంటి, సాంకేతికతల పాత్ర ఏంటి, వీటి గురించి మాట్లాడటం కోసం నేను ఇక్కడికి వచ్చాను. చరిత్ర చూసుకుంటే మనం ఈ గ్రంథాలయ ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్ లోపల మొదటగా మొదలైంది ఎందుకు, దానికంటూ ఒక కారణం ఉంది. 1914-15 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ, ఆంధ్ర గ్రంథాలయ సంస్థ అనేది ఒకటి ఏర్పడి, ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్ర గ్రంథాలయ సంస్థ, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వివిధ ప్రాంతాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయటం. 1920-30 కాలానికి దాదాపుగా ప్రతి ముఖ్యమైన పట్టణం లోపల కొన్ని గ్రంథాలయాలు ఉండి అవి ఆనాడు సామాజిక కేంద్రాలుగా ఏర్పడి అప్పట్లో జరిగే చర్చలకు, అప్పట్లో జరిగే సామాజిక వికాసానికి, స్వాతంత్రోద్యమ పోరాటానికి, తర్వాత రచయితలకి సంబంధించిన ఉద్యమాలకి, వీటన్నిటికీ కేంద్రంగా అవి పనిచేశాయి. ఈరోజు గ్రంథాలయాలు అనగానే అవేవో పుస్తకాలు ఉండే ప్రదేశాలు, రోజు వార్తాపత్రికలు అక్కడికి వస్తాయి. యూపీఎస్సీ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు విద్యార్థులు అక్కడికి వెళ్ళి వాటిని రీడింగ్ రూమ్స్గా మార్చుకొని వాళ్ళ ప్రిపరేషన్ కోసం వాటిని వాడుతున్నారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉన్నాయి, కథల పుస్తకాలు ఉంటాయి, నవలలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటిని చదివే వ్యక్తులు అక్కడ లేరు. 2006 నుంచి 2010 ప్రాంతంలో పులివెందుల్లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదివే టైంలో అక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థకి సంబంధించిన ఒక చిన్న గ్రంథాలయం ఉండేది. మొత్తం దగ్గర ఒక చుట్టుపక్కల గ్రామాలు కలుపుకొని పులివెందుల మండల కేంద్రం. ఆ టైంలో అక్కడ 1,00,000 మంది నుంచి 2,00,000 మంది జనాభా అనుకుంటే ఆ గ్రంథాలయం లోపల 115-116 మంది సభ్యత్వం తీసుకున్నారు. నేను తీసుకున్న సంఖ్య 117వ సంఖ్య సభ్యత్వం ఆ సంవత్సరానికి గాను. పుస్తకాలు ఎంట్రీ చేసి మనం అక్కడ ఇంటికి తీసుకెళ్ళి వారం రోజుల లోపల తిరిగి ఇచ్చేసే వ్యవస్థ అక్కడ ఉంది. ఆ పుస్తకం తీసుకొని రిజిస్టర్ లోపల నా పేరు ఎంట్రీ చేసి నేను ఒక పుస్తకాన్ని అరువు తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి చదువుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి సైన్ చేసే టైంకి కింద 1-2 తప్ప వేరే పేర్లు ఉండేవి కాదు. కొన్ని వారాలు అయితే కేవలం నా పేరే, దాని కింద మళ్ళీ వెంటనే నేను తీసుకున్న పుస్తకం పేరే ఆ రిజిస్టర్లో ఉండేది. సో గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదువుతున్నారా అంటే అది గ్రామీణ ప్రాంతం అయి ఉండొచ్చు, అందువల్ల కూడా ఇంకొక కారణమై ఉండొచ్చు. కానీ గ్రంథాలయాల లోపల పుస్తకాలు చదవచ్చు అనే స్పృహ కూడా మనకి లేకుండా పోయింది. ఇంకా మనం కొంచెం లోతుకెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్ సాక్షరత వైపు మనం దృష్టి మళ్ళిస్తే మన సాక్షరత లిటరసీ రేట్, మన అక్షరాస్యత ఎంత ఉంది అని చూస్తే 66.4% మాత్రమే ఉంది 2017-18 టైంకి. అంటే దగ్గర 34-35% మంది మన జనాభా చదవటం వాళ్ళకి తెలియదు. గ్రంథాలయాలు ఉన్నాయి, ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడ మీరు చదవచ్చు అనుకున్నప్పుడు చదువుకోవాలనే ఆశ జనాల్లో పెరుగుతుంది. ఎదురుగా మీకు గ్రంథాలయాలు కనిపించి వాటిలో పుస్తకాలు ఉన్నాయని తెలిస్తే. ఎక్కడో మారుమూల ఎవరికి కనిపించకుండా సందుల లోపల, రెంటెడ్ హోమ్స్ లోపల మనకి గ్రంథాలయాలు రన్ అవుతున్నాయి. గ్రంథాలయాలు అనేవి ఒకప్పుడు ల్యాండ్ మార్క్స్. అవి మొత్తం ప్రాంతానికి ఎవరైనా రావాలంటే ఫలానా గ్రంథాలయం నుంచి 3వ ఇల్లు, 4వ ఇల్లు, ఫలానా వీధి అని చెప్పుకునేవాళ్ళం. ఈ రోజుల్లో గ్రంథాలయాలు అసలు కనిపించవు. మనకి కనిపించాలి, వాటిలో ఉన్న పుస్తకాల గురించి జనాలకి తెలియాలి, అప్పుడు అక్షరాస్యత గురించి, చదువుకోవాలి, చదువు అనే విషయాల గురించి మనకి ఒక స్పృహ వస్తుంది అనేది నా నమ్మకం. ఒకవేళ అలా జరిగితే గ్రంథాలయాలని సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవాల్సిన కేంద్రాలుగా మనం మలుచుకొని పుస్తక ఆవిష్కరణలు కానీ, పుస్తకాల మీద చర్చలు కానీ, లేదా ఇతరత్ర చర్చలు కానీ పెట్టుకోవటానికి, ఇప్పుడు ఎలాగైతే మనం జర్నలిజంకి సంబంధించిన జర్నలిస్ట్స్ యూనియన్ వాళ్ళ హాల్స్ లోపల చేసుకునే కార్యక్రమాలు లాంటివి, సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి లైబ్రరీలో పెట్టుకోవచ్చు, ప్రెస్ మీట్లు లాంటివి లైబ్రరీలో పెట్టుకోవచ్చు. గ్రంథాలకి, చదువుకి, విద్యకి సంబంధించిన విషయాల్లోనే ముందుకు వెళ్తాం మనం ఇక రాబోయే కాలంలో. వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ గ్రంథాలయం కేంద్రంగా చేసుకొని మనం మొదలు పెడితే గ్రంథాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా మారి ప్రజల లోపల సాంస్కృతిక క్రాంతిని, చైతన్యాన్ని తేవటానికి గ్రంథాలయాలు కారకాలు అవుతాయి. సామాజిక అభివృద్ధికి కూడా అది దోహదం చేస్తుంది. వ్యక్తిగతంగా, సంస్థల పరంగా, ప్రభుత్వ పరంగా ఇందుకు చాలా కృషి జరగాల్సింది.
వ్యక్తిగతంగా మనం చేయగలిగింది ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళందరికీ మనకు నచ్చిన పుస్తకం గురించో, లేకపోతే మనం చదివిన మంచి విషయం గురించో, మనం చదివిన పత్రికను వాళ్ళకి పాస్ ఆన్ చేసి చదవమని చెప్పటం ద్వారా ఒక కుతూహలాన్ని వాళ్ళలో ప్రేరేపించి వాళ్ళని పుస్తకాలు చదవటం వైపు మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఇంతకుముందు ఒకప్పుడు ట్రైన్లో నేను జర్నీ చేస్తున్నప్పుడు 8 మంది 10 మంది కూర్చునే కంపార్ట్మెంట్ లోపల ఒకళ్ళు న్యూస్ పేపర్ తెస్తే జర్నీ మొత్తం ఫినిష్ అయ్యేలోపు, ప్రయాణం మొత్తం ముగించేలోపు ప్రతి ఒక్కళ్ళు ఆ పేపర్ చదివేసేవాళ్ళు. అంటే మన ఎదురుగా ఎవరైనా కూర్చొని పేపర్ చదువుతుంటే మనకు కూడా పేపర్ చదవాలనే కుతూహలం కలుగుతుంది. ఈ మధ్య అలాంటి సన్నివేశం నాకు కనిపించట్లేదు. పత్రికలు తగ్గిపోయాయి, వార్తాపత్రికలు చదవటం కూడా తగ్గిపోయింది ఆ విధంగా. సో ఈ చదువుకోవటానికి కావాల్సిన వనరులన్నీ సమీకరించి, ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు, నాకు సంబంధించి నాకు ఇష్టమైన పుస్తకాలు తీసుకెళ్ళి నా ఇంటి దగ్గర ఉన్న గ్రంథాలయంలో నేను పెట్టుకోగలిగితే అది ఇంకా ఉపయోగపడుతుంది. అలాగే సంస్థల పరంగా గ్రంథాలయాల్ని సందర్శన చేయటం అనేది స్కూల్స్ కర్ణాటకలో, కేరళలో, తమిళనాడులో జరుగుతుంది. ఇది ప్రభుత్వ గ్రంథాలయాలకి విద్యార్థులందరినీ ఒక రోజు కేటాయించి ప్రభుత్వ బళ్ళ లోపల ఉండే టీచర్స్ వాళ్ళ విద్యార్థులు తీసుకెళ్ళి అక్కడ ఒక రోజంతా గడిపి పుస్తకాలన్నింటిలో చదువుకునేలా విద్యార్థులను చేస్తున్నాయి. అవి చూసి ప్రైవేట్ స్కూల్స్ కూడా కొన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లోకి పిల్లల్ని తీసుకెళ్తున్నారు అనమాట. ఎన్జిఓస్ కానీ లేదా కార్పొరేట్ సంస్థలు కానీ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ను వివిధ సామాజిక కార్యక్రమాలకు ఇస్తూ ఉంటారు. వాళ్ళే కొన్ని చోట్ల గ్రంథాలయాలను ఏర్పాటు చేసి పుస్తకాలు చదవటాన్ని లేదా పుస్తకాలని కొనటాన్ని, గ్రంథాలయాల్ని ఏర్పాటు చేయటాన్ని వాళ్ళు ప్రోత్సహించవచ్చు. అలాగే డిజిటైజేషన్ ప్రాసెస్ రాయుడు గారు చేస్తున్నట్టుగా, రాయుడు గారి డిజిటైజేషన్ ప్రాసెస్ అంటే వాళ్ళు తెలుగులో ముద్రితమైన ప్రతి పుస్తకాన్ని, ప్రతి పేపర్ని, ప్రతి అక్షరాన్ని కూడా స్కాన్ చేసి డిజిటల్గా భద్రపరుస్తున్నారు. అలాంటి ఎఫర్ట్స్ ప్రతి ఒక్కళ్ళ వైపు నుంచి కూడా రావాలి. వ్యక్తిగత స్థాయిలో నాకు తెలిసిన సమాచారం వరకు నేను డిజిటైజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో ప్రభుత్వాన్ని మనం ఒక విక్టిమ్గా నిలబెడుతున్నాం కాబట్టి గ్రంథాలయాలు నిర్జీవం అయిపోవటానికి, లేకపోతే నీరు కారిపోవటానికి పాలసీ పరంగా చాలా సవరణలు జరగాలి. ఇందులో ప్రజా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం కోసమే ప్రభుత్వం పాలసీని తేవాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ని కొంచెం మోడిఫై చేసి అందులో డిజిటల్ కంటెంట్ లేదా డిజిటల్ లైబ్రరీస్కి సంబంధించి ఏమైనా చేర్చగలమా, అలాగే పబ్లిక్ లైబ్రరీస్ని పబ్లిక్ ఈవెంట్స్ కోసం వాడగలమా, ఇలాంటి సవరణలు చేసి, ఎందుకంటే లైబ్రరీలో ఈ కార్యక్రమాలు జరపకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నిబంధనలు తీసేసి చర్చలు చేసుకోవచ్చు, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు, పుస్తకావిష్కరణలు జరుపుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వం తరఫున పాలసీల స్థాయిలో ఏమైనా చేయగలిగితే బాగుంటుంది. అలాగే మొబైల్ లైబ్రరీస్ నా చిన్నప్పుడు బాగా విరివిగా కనిపించాయి. ప్రతి జిల్లా గ్రంథాలయ సంస్థకి ఒక వ్యాన్ ఉండి, ఆ వ్యాన్ లోపల పుస్తకాలు ఉండి, అవి మొబైల్ లైబ్రరీ ఒక నిర్ణీత స్థానంలో ఒక రోజున, అంటే మా ఇంటి దగ్గర బుధవారం ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో వచ్చేది మొబైల్ లైబ్రరీ అనేది విజయవాడలో, సింగనగర్లో. ప్రస్తుతం మొబైల్ లైబ్రరీలో కాన్సెప్ట్ లేదు. మొబైల్ వ్యాన్స్ విశాలాంధ్రకి ఉన్నాయి, ఎంఎస్కోకి ఉన్నాయి. అవి మీరు గమనిస్తే కూకట్పల్లి దగ్గర ఒక చోట ఎంఎస్కో వాళ్ళ వ్యాన్ వచ్చి ఆగినా, విశాలాంధ్ర వాళ్ళ వ్యాన్ వచ్చి అమీర్పేటలో ఒక చోట ఆగినా కానీ ఆ చుట్టూరా జనం వచ్చేసి ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటారు, కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మొబైల్ లైబ్రరీ కాన్సెప్ట్ అనేది మళ్ళీ తిరిగి తేగలిగితే బాగుంటుంది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు తేవడం చాలా ముఖ్యం. ఈ అక్షరాస్యత పెంచడంలో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030ని మనం అందుకోవటంలో బాగా ఉపయోగపడుతుంది. సో మనం యుఎన్ఓ నుంచి ఒక మ్యాండేట్ ఉంది ఇండియాకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. మనం ఎడ్యుకేషన్ అనేది, అక్షరాస్యత అనేది 100% చేరుకునేందుకు ప్రయత్నించాలి. గ్రంథాలయాలు అందులో చాలా మంచి పాత్రను పోషిస్తాయి. గ్రంథాలయాల్ని మనం మళ్ళీ పునరుజ్జీవం చేసుకోవటం ద్వారా ఈ అక్షరాస్యతను పెంచుకోగలుగుతాం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లైబ్రరీస్లో పెరగాలి. అలాగే ఇంటర్నెట్ లాంటివి గ్రంథాలయాల్లోకి తెచ్చి పెట్టగలిగితే చాలా బాగుంటుంది. హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ లోపల, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ కాదు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లోపల వాళ్ళొక వినూత్నంగా ఒక 10 కంప్యూటర్లు తెచ్చేసి పెట్టి గంటకి ₹5 ఛార్జ్ చేశారు ఇంటర్నెట్కి. ఆ ఇంటర్నెట్ వాడటం కోసం వచ్చే వ్యక్తులు పైకి వెళ్ళి లైబ్రరీ లోపల పుస్తకాలు తీసుకొని చదవటం మొదలుపెట్టారు. తర్వాత అన్నపూర్ణ స్టాల్ ఒకటి మీకు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ బయటే ఉంటుంది. అక్కడ తినడానికి వచ్చే వాళ్ళు ₹5కి భోజనం దొరుకుతుంది కదా అని వచ్చి తిని, ఆ తినడానికి ముందు, తినటం తర్వాత కొంచెం సేపు వెళ్ళి లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు, న్యూస్ పేపర్స్ చదవటం నేను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి మార్పులు కొన్ని తెచ్చి అక్కడే అన్న క్యాంటీన్ పెట్టడం కానీ, లేదా అన్న క్యాంటీన్ లోపలే మన పుస్తకాలు